సంపాదనే ముద్దు అంటూ ప్రపంచవ్యాప్తంగా విచిత్రమైన ట్రెండ్ ఒకటి నడుస్తోంది. డింక్ కపుల్స్ అనే ఈ ప్రమాదకరమైన ట్రెండ్ భారత్లోనూ క్రమంగా తన ప్రభావాన్ని చూపుతోంది. వినడానికే వింతగా ఉన్న ఈ డింక్ కపుల్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ పరాయి సంప్రదాయానికి మనవారు కూడా అడిక్ట్ అవుతున్నారో తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను పూర్తిగా చూడండి. పూర్వం రోజుల్లో జంటలు 5-6 పిల్లల్ని కనేవాళ్లు. ఆ తర్వాత ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనే పరిస్థితులొచ్చేశాయి. కొన్నేళ్ల నుంచి అయితే 1 or none అంటున్నారు. అది కాస్త ఇప్పుడు ఓన్లీ నన్ అయింది. పలు రకాల కారణాల వల్ల పిల్లలు వద్దు అనుకునేవాళ్లను డింక్ కపుల్స్ అని పిలుస్తారు. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, ఇద్దరు సంపాదిస్తారు కానీ పిల్లలు వద్దు అనేదే కాన్సెప్ట్. విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు భారత్లోనూ పెరుగుతోందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. దానికి తగ్గట్టే జననాల రేటు పడిపోతుందని పేర్కొంది. 1950లో భారత సంతానోత్పత్తి రేటు 6.18% కాగా 2021కి అది 1.91%కి పడిపోయింది. ఈ సూచిక దేశానికి అత్యంత ప్రమాదకరమని, ఇది దేశానికి ఏమాత్రం మంచి పరిణామం కాదని మేధావులు, నిపుణులు, ఆర్థికవేత్తలు చెబుతున్నమాట. మానవ వనరులే దేశ సంపద. ఇప్పటివరకు భారత్కున్న అతిపెద్ద వరం మానవ వనరులే. అదీ లేనప్పుడు భారత్ ఎలా ఎదుగుతుందని, మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎలా వృద్ధి చెందుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డింక్ కాన్సెప్ట్ ఫాలో అయ్యే వాళ్లలో చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే పిల్లల్ని ఇష్టపడ్డం చెప్పారు. పిల్లలుంటే వాళ్ల ఆరోగ్యం, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ కాలంలో ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగడం లేదు. కాబట్టి పిల్లలు తలకు మించిన భారం అనుకుంటున్నారు. మన దేశంలో పిల్లలకు సరైన వైద్యం చేయించలేక, చదువు చెప్పించలేక ఇబ్బందులు పడుతున్న చాలామంది తల్లిదండ్రులను చూస్తున్నాం. ఆ పరిస్థితులను చూస్తూ పెరిగిన వాళ్లలో చాలామంది మాకా పరిస్థితి ఎదురు కాకూడదు అనుకుంటున్నారు. పైగా చిన్నతనంలో వాళ్లు అనుభవించిన పేదరికం పిల్లలు అనుభవించకూడదు అనుకుంటున్నారు. అందుకే పిల్లల్ని కనకుండా వచ్చిన ఆదాయంలో కొంత దాచుకొని రిటైర్మెంట్ తర్వాత జీవితం గడపాలి అని డిసైడ్ అవుతున్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలను ఉన్నత స్థితికి చేర్చాలంటే ఆర్థిక పోటీ తట్టుకోవడం 90% తల్లిదండ్రులకు లేదు. ఇది ఫ్యాక్ట్. మన దేశంలో డబ్బు 10% ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశంలో నెలకు ₹1,00,00,000 సంపాదించేవాడు టూత్ పేస్ట్కి 18% ట్యాక్స్ కడితే, ₹500 సంపాదించేవాడు 18% ట్యాక్స్ కడతాడు. కానీ ఆర్బీఐ రూల్స్ కోటి సంపాదించేవాడికే ఇంకా సహాయం చేస్తుంది. ₹500 సంపాదించేవాడిని దోచుకుంటుంది. ఇదే మన దేశ ప్రజల దురదృష్టం. ఇలాంటి బలమైన కారణాలతో దేశంలో డింక్స్ పాపులేషన్ ఏటా 30% పెరుగుతుందనేది GITNUX సంస్థ యొక్క అంచనా. దేశాన్ని పాలిస్తున్న వారు క్రానీ క్యాపిటలిజంకు, దేశ సంపద దోచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం చాలా భారంగా మారాయి. ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో డింక్ సరైన నిర్ణయమని చాలామంది దంపతులు భావిస్తున్నారు. ఫలితంగానే దేశంలో సంతానోత్పత్తి నానాటికి తగ్గిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద సిటీల్లో ఈ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ట్రెండ్ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నా విదేశాల్లో ఇది 1980లోనే మొదలైంది. అయితే గత 5-6 ఏళ్లుగా సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్లు వాళ్ల లైఫ్ స్టైల్ గురించి పోస్టులు పెడుతూ ఉండడంతో డింక్స్కి బాగా పబ్లిసిటీ వచ్చింది. పైగా ఆ పోస్టులను చూసి ఇన్స్పైర్ అయి చాలామంది డింకులుగా మారుతున్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దేశ జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. మనకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని కోట్ల ఆస్తులున్నాయన్నది కాదు ముఖ్యం, మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారన్నదే ముఖ్యమన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంత సంపద సృష్టించొచ్చని తెలిపారు. మానవ వనరులు తగ్గిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలకు సూచించారు. 2 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు. కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డను కంటున్నారు, కొంతమంది బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది. ముసలవాళ్లు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతున్నారు, సంపాదన తగ్గిపోతుంది, కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి. అందుకే మొన్నే ఒక మాట చెప్పాను, ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికీ. భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు, ఎంత పొలం ఉందని దానికంటే, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయని దానికంటే, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే
అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది. అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను. దీనికి పరిష్కారం ఒక్కటే. దేశంలో విద్యా వైద్యాన్ని జాతీయం చేసి ప్రజలందరికీ ప్రభుత్వమే నాణ్యమైన విద్యను ఉచితంగా గాని నామమాత్రపు ఫీజుకు అందించాలి. అన్నదాత అయిన రైతుకు వ్యవసాయానికి వారి ఆదాయాన్ని బట్టి కొన్ని రాయితీలు కల్పించాలి. అప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పులొస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.